హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం ఈవినింగ్ తీసిన వీడియో అండి. ఆ రోజైతే నేను అమ్మ కలిసి సెంటర్కి అయితే వెళ్ళామండి. మేము ఒక్క పని మీద బయటికి వెళ్తామండి. కానీ ఇంకా సెంటర్కి వెళ్ళాక 100 పనులు చక్కబెట్టుకుని వస్తాము. ఇంక ఇప్పుడు కూడా అంతేనండి. ఒక్క ఐటెం కోసం వెళ్ళి ఇవన్నీ అయితే తెచ్చుకున్నామండి. ఒక 10 రూపాయల నిమ్మకాయలు తెచ్చాము. అలాగే ఇంట్లో పొద్దున్నే టిఫిన్ వేసుకోవడానికి అయితే ఇడ్లీ పిండి అలాగే దోస పిండి అయితే తెచ్చుకున్నామండి. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగ పిండి అయితే ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. అందుకని ఒక ఇడ్లీ పిండి ప్యాకెట్ అలాగే దోస పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇడ్లీ పిండి దోస పిండి తీసేసుకున్న తర్వాత పక్కనే ఫ్రూట్ షాప్ అయితే ఉందండి. ఇంకా అక్కడైతే మాకు నేరేడు పళ్ళు కనిపించినాయి. అమ్మకి నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేరేడు పళ్ళు అయితే తీసుకుంది. ఇప్పుడు నేను చూపించేవి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. వీటినైతే అమ్మమ్మ వాళ్ళ సైడ్ చీమ చింతకాయలు అని అంటారంటండి. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి. మేము అసలు సెంటర్కి ఎందుకు వెళ్ళాము అంటే ఈ గచ్చకాయలు తెచ్చుకోవడానికి వెళ్ళామండి. ఇవి వచ్చేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయంట. అమ్మకి కూడా థైరాయిడ్ అయితే ఉందండి. అమ్మకేమో కాళ్ళు చేతులు లాగుతున్నాయి బాగా. అందుకని చెప్పి ఆయుర్వేద డాక్టర్ గారు అయితే ఈ గచ్చకాయలు వాడమని చెప్పారండి. అందుకని ఇంకా షాప్కి వెళ్ళైతే అవి తెచ్చుకున్నాము. ఇంకా మేము వెళ్ళింది అవి ఒకటి తెచ్చుకోవడానికండి. ఇంకా ఇన్ని పనులు అయితే చేసుకుని వచ్చాము. మళ్ళీ ఉసిరికాయలు చూసి ఉసిరికాయలు కూడా తీసుకొచ్చాము. ఈ ఉసిరికాయలు 100 రూపాయలండి. ఇవి ఎందుకు తెచ్చామంటే కొంచెం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఇంకొంచెం పచ్చడి పెట్టుకోవడానికి అయితే తెచ్చుకున్నామండి. అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చామండి. 10 రూపాయలు పచ్చిమిరపకాయలు, పావు కేజీ కాకరకాయలు 20 రూపాయలండి. ఇంకా కాకరకాయలు తిని చాలా రోజులైంది అని చెప్పి కాకరకాయలు అయితే తీసుకున్నాము. అలాగే 30 రూపాయలు టమాటాలు కూడా తీసుకున్నామండి. ఇంకా కూరగాయలు అయితే ఇవే తీసుకున్నాము. ఇంకేమీ తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ కూరగాయలు ఏమీ కూడా ఫ్రెష్గా లేవండి. అందుకని ఈ కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే తీసుకున్నాము. మా ఇంట్లో తినడం తక్కువ, చెత్త వేయడం ఎక్కువండి. ఇక్కడ మా అమ్మ, తమ్ముడు, అమ్మమ్మ ముగ్గురు కూర్చుని అయితే తినేసి చక్కగా ఈ చీమ చింతకాయల తొక్కలన్నీ కూడా ఇలాగైతే పడేశారు. ఇక్కడ పేపర్లో వేశారు కరెక్టేనండి. కాకపోతే అక్కడ కింద కూడా పడేశారు. మా ఇంట్లో అయితే ఇలా తినేసి చెత్త అయితే పడేస్తారండి. మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ రోజు సోమవారం కాబట్టి మేమైతే నైట్ టిఫిన్ తింటామండి. అన్నం అయితే తినము. ఇంకా అందుకని తెచ్చుకున్న ఇడ్లీ పిండి అయితే ఓపెన్ చేసుకుంటున్నాము. ఇంకా ఇడ్లీ పిండితో అయితే అట్లయితే వేసుకుంటున్నాము. ఇడ్లీ పిండిలో కొంచెం రవ్వ తక్కువ అయితే అమ్మ అయితే బియ్యం నూక వేస్తుంది. ఇడ్లీ నూక లేదని చెప్పి అందుకని బియ్యం నూక అయితే వేసిందండి. దీంతో కూడా అట్లు చాలా బాగున్నాయి. ఇంకా అందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ వేసి అయితే బాగా మిక్స్ చేసుకుని ఇంకా మేమైతే ఇడ్లీ పిండితో అట్లయితే వేసేసుకున్నాము. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.